హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ చూపిస్తా మీకు. ఇంకా ఈ రోజు మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను జున్ను ఏమేమి చేస్తాం ఇంట్లో అనేది చూపిస్తా మీకు వ్లాగ్ లో. ఇంకా చిన్నపిల్లగాళ్ళు ఉన్న ఇంట్లో అలారం అవసరమే లేదు కదా, మా ఇంట్లో కూడా అంతే. అలారం పెట్టుకుని అవసరం లేదు. మా జున్నుగాడు 6ంటికే కరెక్ట్ గా లేపుతాడు మమ్మల్ని. ఇంకా మార్నింగ్ 6కి లేచిన దగ్గర నుంచి 7:30 వరకు ఫుల్ హడావిడిగా ఉంటాం. ఇక మా ఆయనకి టిఫిన్ ప్యాక్ చేయాలి, ఇంకా లంచ్ ప్యాక్ చేయాలి, ఇంకా లంచ్ చేయాలి, టిఫిన్ ప్రిపేర్ చేయాలి, కాబట్టి చాలా హడావిడిగా ఉంటది. ఇంకా మా ఆయన పోయిన తర్వాత ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసుకుంటా. ఇక చిన్నపిల్లలు ఉన్న ఇల్లు తెలిసిందే కదా, ఒక్క పట్టాన నీట్గా ఉంచరు. పొద్దున 6 గంటలకే లేచి జున్నుగాడు వాడు బొమ్మలన్నీ తెచ్చి ఇంటి నిండా చల్లేస్తాడు. మళ్ళీ ఇక డైలీ ఒక 4-5 టైమ్స్ ఆ బొమ్మలన్నీ ఎత్తేయటమే సరిపోయింది నాకు. ఇంకా మా ఆయన డ్యూటీ పోగానే ఫస్ట్ ఆయన బెడ్, నా బెడ్, బెడ్షీట్లు మొత్తం మడత పెట్టేసి బ్రష్ చేసుకుంటాం నేను జున్ను. ఇంకా డైలీ పొద్దున్నే జున్ను లేవగానే అమ్మ అప్ప కావాలి లేదా బిస్కెట్ కావాలని అడుగుతాడు. నాకేమో బ్రష్ తొలకనే వాడికి ఏవి పెట్టాలనిపించదు. అందుకే కొంచెం తొందరగానే వాడికి బ్రష్ చేపిస్తా డైలీ. ఇంకా ఈ రోజు మా ఆయన కొంచెం లేటుగా లేచారనమాట. ఇంకా నన్ను కూడా లేపలేదు. జున్ను కూడా కొంచెం 6:30 అట్లా పడుకుని పోయాడు. డైలీ లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్ కట్టి ప్రిపేర్ చేసి పంపిస్తాను. కానీ ఈ రోజు లేట్ అయింది. ఇంకా మా ఆయన ఒక ½ అవర్ లేట్ అయినా కూడా మళ్ళీ నేను చేసే హడావిడికి ఇంకా స్పీడ్ గా కంగారుగా చేసి పెడతా అని చెప్పేసి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక టిఫిన్ ఏదైనా చేయనా చిన్న ఉంటే ఏది వద్దు, మీరు ఇద్దరు చేసుకొని తినండి, నాకు లేట్ అయిపోయింది అని చెప్పి మా ఆయన బయలుదేరారు. ఇంకా నేను జున్ను చిన్నగా బ్రష్ చేసుకొని జున్ను కోసం పాలు వేడి చేస్తున్నాను. ఇంకా పాలు వేడయ్యే లోపు ఇంకా స్టాండ్ లో ఉన్న గిన్నెలన్నీ సర్దేసుకున్నాను. మళ్ళీ ఇంకా గిన్నెలు తోముకోవడానికి ఏమేమి గిన్నెలు ఉన్నాయో అవన్నీ తీసుకొని నానబెట్టేసుకున్నాను. ఇంకా ఈ లోపు పాలు కూడా వేడైపోయాయి. ఇక జున్నుకి పాలు తాపిస్తున్నాను. ఇంకా మరీ ఉత్త పాలు ఏం తాగుతాడని అందులో ఒక 2 చెంచాలు షుగర్ వేసాను. ఇంకా మొన్న ఒక షార్ట్ వీడియోలో చేసే కదా, జీడిపప్పు బాదం పప్పు రోస్ట్ చేసి పౌడర్ లెక్క చేసి పాలలో కలిపి తాపిస్తున్నారు. యూట్యూబ్ లో చూసా నేను. సరే అని జున్ను కూడా చేశాను అనమాట. పౌడర్ చేసి అదే రోజు కొంచెం వేసి తాపిస్తా వాడికి. రోజు పాలు తాపించాలన్నా టిఫిన్ చేయాలన్నా జున్నుతో పెద్ద యుద్ధమే. ఇంకా ఈ రోజైతే వీడియో రికార్డింగ్ చేస్తున్నానని సెలవులోకి చూసుకుంటా ఊరికే ఇక తాగేసాడు మంచిగానే. టిఫిన్ కూడా చేసుకొని తినేసాం. మేము ఊతప్పం వేసుకున్నాము. అప్పుడు సెల్లో ఛార్జింగ్ లేదు, అందుకే ఇంకా మొబైల్ ఛార్జింగ్ లో పెట్టి మేమిద్దరం టిఫిన్ చేసుకున్నాం. ఇంకా జున్నుకు కూడా తినిపించాలంటే ఈ రికార్డింగ్ ఇవన్నీ చేస్తే కుదరదు. ఇద్దరం టిఫిన్ చేసిన తర్వాత వేడి నీళ్ళు పెట్టుకున్నా జున్నుకి. హీటర్ పెట్టినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉంటాను నేను. కానీ అసలు ఆ దరిదాపులకు కూడా పోనీను. చైరు, వాషింగ్ మిషన్, అటు సైడ్ మిషన్ కూడా ఉంటది. ఇక మధ్యలో పెడతాను అనమాట. వాడు పట్టుకోవడానికి కూడా వీలు లేకుండా అట్లా మొత్తం పగడబందిగా ప్లాన్ చేసి పెట్టేసుకుంటా. హీటర్ పెట్టినప్పుడు అస్సలు జున్నుగా నా సరౌండింగ్స్ లో ఉండనివ్వను. నాతో పాటే కిచెన్ లోకి తీసుకెళ్తా. వాడిని పైన కూర్చోబెట్టి ఇంకా నేను వాడితో కబుర్లు చెప్పుకుంటా గిన్నెలన్నీ తోమేసుకుంటా. ఇంకా ఈ రోజు గిన్నెలు కొన్నే ఉన్నాయి, అందుకే తొందరగా అయిపోయింది. ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా ఇంకా నేను ప్రెగ్నెంట్ కదా, మా ఆయన నాతో చేయించడు. ఎక్కువ ఉంటే నైటే మా ఆయన క్లీన్ చేస్తాడు. మళ్ళీ ఎక్కువసేపు నిలబడ్డా నాకు బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది, అందుకోసమని ఆయన క్లీన్ చేస్తాడు. మాక్సిమం నేను అసలు చేయించను మా ఆయనతోనే, కానీ ఇంకా మా ఆయనే అర్థం చేసుకొని చేస్తాడు మొత్తం పని నాకు ఎదురు. ఇంకా చిన్నగా గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా బెడ్ గట్ట దులిపేసుకున్నాను. ఇంకా ఇల్లు గట్ట క్లీన్ చేసుకున్నాను. అప్పటి వరకు జున్నుగాన్ని అక్కడ పైనే కిచెన్ లో కూర్చోబెడతా. వాడు కింద ఏం పడడు, మంచిగా నాతో మాట్లాడుతుంటాడు. అమ్మ అది అని ఇక ముచ్చట చెప్తానే ఉంటాడు ఏదో ఒకటి. కిందికి దించితే నేను అదో ఇదో పనిలో హడావిడిలో ఉంటా. వాడు హీటర్కి వెళ్ళిపోతాడేమో అని నాకు బాగా భయం అవుతుంది, అందుకే పైనే కూర్చోబెట్టుకుంటా. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత వాడు ఫస్ట్ చేయాల్సిన పని పక్క రూమ్ ఆంటీ దగ్గరికి వెళ్ళాలి. ఆంటీ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు జున్నుగాన్ని. వాడికి కూడా ఆంటీ వాళ్ళంటే చాలా ఇష్టం. ఇంకా అసలు నేను వద్దన్నా వదలడు. డోర్ దగ్గర పోయి డోర్ తీసి ఆంటీ కడికి పంపని చెప్తాడు. ఇంకా ఆంటీ వాళ్ళ దగ్గర ఒక 1 అవర్ అట్లా ఆడుకొని సతాయించి వస్తాడు. ఇంకా వీడట వెళ్ళగానే నేను వాషింగ్ మిషన్ పెట్టుకున్నా. కొన్ని బట్టలు ఉంటే వేసుకున్నా ఈ రోజు. ఇంకా మా పని అంతా అయిపోయే వరకు 11 అట్లా అయిపోయింది రోజు. జున్నుగాడికి స్నానం చేయించా కదా, కొద్దిసేపు ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆడుకొని వచ్చి ఇంకా వెంటనే పడుకుంటాడు. ఇక వాడు పడుకున్నాక ఈ బట్టలు ఆరేసుకోవాలి నేను. ఇంకా 12 జున్నుకి యాపిల్ కోసిద్దామని యాపిల్ ఫ్రిడ్జ్ లో నుంచి తీసా. ఒక 1 అవర్ బయట పెడితే మంచిదని. ఇంకా వీడు ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి అమ్మ నాకు కాయ కావాలంటే ఇంకా యాపిల్ కోసిస్తే తింటుండు. సూపర్ ఉందంట యాపిల్. ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు కూడా కాలేదు. వీడు పడుకుంటే బట్టలు ఆరేసుకొని ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి నా కోసం. చెప్పు బాయ్ 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 చెప్పు నాన్న, బాయ్ చెప్పు. కిసి 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 ఇట్లా కిసి. అందరికి కిస్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చేసుకోవద్దా? సబ్స్క్రైబ్ బాయ్ 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 అని చెప్పు. బాయ్. కుక్క ఏముంది? కుక్క బొవ్వు ఉంది కదా. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అని చెప్పు. మళ్ళీ మన నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్ అని చెప్పు.